హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 వైబ్స్. మీరు రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీ బోర్ కొడుతుందా? ఈరోజు డిఫరెంట్గా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అండ్ ఒక గుప్పెడు జీడిపప్పులు అవి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కచ్చపచ్చగా కట్ చేసి అవి ఇందులో వేసేసి వేయించాలండి. ఈ మిక్చర్ని అంతా మనము మిక్సీ చేస్తాము. అందుకే ఒక 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసి వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసేసి వేయించుకోండి. అది కొంచెం వేగేసిన తర్వాత మనం ఇందాక ప్యూరే చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అదంతా మిక్చర్, గ్రీన్ మిక్చర్, అది ఇందులో వేసేసి కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మిక్చర్లోకి మనం ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కొంచెం మిరియాల పొడి, అలానే కొంచెం ధనియా పౌడర్ అండ్ ఉప్పు తగినంత అండ్ కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం కొంచెం పైకి తేలే వరకు కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలి కొంచెం థిక్ అవుతుంది కుక్ అయిన తర్వాత. కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఇందులో కొంచెం పెరుగు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఎలాంటి లమ్స్ లేకుండా. పెరుగు మిక్స్ చేసేసిన తర్వాత ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసి అండ్ అందులో కొంచెం గరం మసాలా కూడా వేసేసేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ 1/2 వేసేస్తే సరిపోతుంది. వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, మన కొత్తిమీర పన్నీర్ రెడీ అయిపోయినట్టే అండి. లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం క్రీమ్ వేసుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం రోటీస్కి కానీ బగారా రైస్కి కానీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మన రెగ్యులర్ పనీస్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.